రే గోపాల్, నువ్వు వెళ్ళి బయట సిట్అవుట్ లో పడుకో. అన్యాయం గురువు, మరీ ఇంత ఘోరమైన అడ్జస్ట్మెంట్. నోరు మూసుకుని వెళ్ళావు. ఆ చిట్టిదాన్ని చూసిన దగ్గర నుంచి చీటికి మాటికి చిరాకు పడుతున్నాడు గురుడు. చీటికి మాటికి చిట్టమ్మంటే అమ్మా, చీటికి మాటికి చిట్టమ్మంటే చిటపటమంటదిరో. నీ చిటపటమంటే చిత్తర పిడుగా చిక్కున పడతావురో. చీటికి మాటికి చిట్టెమ్మంటే, చీటికి మాటికి చిట్టెమ్మంటే చీకటి పడతదిలే. ఆ చీకటి వేళ్లకు కౌగిలికొస్తే కిలకిల మంటదిలే. చీటికి మాటికి చిట్టెమ్మంటే చీకటి పడతదిలే. ఒక వెచ్చని ముద్దు ముద్దు ముచ్చటగా ఇద్దు, అది ఇవ్వకపోతే పోనంటది పొద్దు. ఒక వెచ్చని ముద్దు ముచ్చటగా ఇద్దు, అది ఇవ్వకపోతే పోనంటది పొద్దు. ముప్పూట ముద్దివ్వకపోతే 3 జన్మలకు మొగుణ్ణి అవుతా. చీటికి మాటికి చిట్టెమ్మంటే చీకటి పడతదు. చీటికి మాటికి చిట్టమ్మంటే చిటపటమంటదిరో. రామ రామ, అది ఆపకపోతే పోతే నీ వీపుకు కాపు. నీ అల్లరి ఆపు, ఆకుంటది చూపు. అది ఆపకపోతే నీ వీపుకు కాపు. 6 జన్మలకు ఆలని నేనై ఆడపిల్లల తండ్రిని చేస్తా. అయ్యి బాబా, చీటికి మాటికి చిట్టమ్మంటే చిటపటమంటదిరో. నీ చిటపటమంటే చిత్తర పిడుగా చిక్కున పడతావురో. చీటికి మాటికి చిట్టెమ్మంటే చీకటి పడతదిలే. ఆ చీకటి వేళ్లకు కౌగిలికొస్తే కిలకిల మంటదిలే. జయ, జరిగిందంతా నాకు చెప్పు, నేను నీకు సాయపడతాను. మా నాన్నగారు జియాలజిస్ట్. మా కుటుంబంతో ఎప్పుడు సంతోషంగా హాయిగా ఉండేవాళ్ళం. ఒకరోజు నా చిట్టి తల్లి జయ చేతులివి. ఎలా కనుక్కున్నారు డాడీ? ఎలా ఏమిటమ్మా, ఈ ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళ కళ్ళు మూసే వయసు దాటిపోయింది,
ఇక మిగిలింది నువ్వేగా. ఆ రెండో మనిషికి పెళ్లి వచ్చినది జ్ఞాపకం ఉందా? అసలు దానికి పెళ్లి చేయాలన్న ఆలోచన ఉందా మీకు? నా బిడ్డకేమి వజ్రపు తునక. తాళి కట్టేవాడు సరాసరి నా ఇంటికి నడుచుకుంటూ వస్తాడు. అలా అని సంతృప్తి పడి మీరు రాళ్ళు రప్పలతో కాపురం చేస్తే సరిపోతుందా? నా పరిశోధన పూర్తి కావస్తున్నది జానకి. త్వరలో వజ్రాలగని ఉన్న ప్రదేశాన్ని కనుక్కుని ప్రభుత్వానికి తెలియజేస్తాను. అప్పుడు కంగ్రాచులేషన్స్ మిస్టర్ వర్మ, కంగ్రాచులేషన్స్. మీలాంటి మేధావులు ఉండబట్టే ఈ దేశంలో మాలాంటి బలవంతులు రోటికి పడగలెత్తుతున్నారు. ఎవరు నువ్వు? ఫాక్స్, బ్లాక్ ఫాక్స్. ఆ వజ్రాలు గని ఉన్న ప్రదేశాన్ని మాకు చూపిస్తే నీ బ్రతుక్కి బంగారు బాట నేను వేస్తాను. నో, నేను దేశద్రోహం చెయ్యను. ఫస్ట్ యు గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. ఐ సే గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. హలో హలో, పోలీస్ స్టేషన్. జానకి, 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 జానకి. మిస్టర్ వర్మ, దేశభక్తులందరూ దేశంలో చాలా మంది ఉన్నారు. కానీ ఏమి లాభం? వాళ్ళ మేధస్సుకు తగ్గ ప్రతిఫలం దొరుకుతుందా? లేదే. అందుకే మేధావులందరూ విదేశాలకు వలస వెళ్తున్నారు. కానీ నీ మేధస్సుకు నేను విలువ కడతాను. ఆ వజ్రాలు కానీ ఎక్కడో చెప్పు, ఇద్దరం బాగుపడతాం. నా ప్రాణం తీసినా సరే చెప్పను. చచ్చా, నీ ప్రాణం నేనెందుకు తీస్తాను? నేను అంత తెలివి తక్కువన్నా? నీ కళ్ళ ముందే నీ కూతుర్ని. వద్దు, నా కూతురు నేను చెయ్యను. అయితే చెప్పు, ఆ వజ్రాలు దొరికే చోటు అక్కడ చెప్పు. చెప్పు. చెప్తాను. సిరిపుర ప్రాంతంలో ఉండవచ్చని నా నమ్మకం. ఆల్ రైట్. ఆ వజ్రాలు బయటపడితేనే మీరిద్దరూ ప్రాణాలతో బయటపడేది. నెంబర్ 10, ఈ రోజునే మన మకాం సిరిపుర ప్రాంతాలకు మార్చండి. ఆ రోజు నుంచే నేను మా నాన్నగారు బానిసల్లో వారు చెప్పిన పని ఎలా చేస్తున్నాం. నన్ను చంపుతానని మా నాన్న చంపుతానని నన్ను భయపెడుతున్నాడు. హోటల్లో చనిపోయిన అమ్మాయి ఎవరు? సిఐడి. మా రహస్యాలు తెలుసుకున్నాను. ఫాక్స్ మనుషులు చంపేశారు. ఆ బ్లాక్ ఫాక్స్ ఎలా ఉంటాడో నీకు తెలుసా? వీడే మా నాన్న ఆత్మహత్య కారకుడు. వీడుండే ప్రదేశం నీకు తెలుసా? తెలియదు. గృహలేని స్థితిలో నన్ను అక్కడ తీసుకెళ్తున్నారు. మా నాన్నగారి మాటల ప్రకారం సిరిపురానికి దగ్గరలో ఉందనుకుంటున్నాను. నేను చెప్పిన హెచ్చరికలు విని మా నాన్నగారు ఏం చేస్తారో నాకు భయంగా ఉంది. ఆ వజ్రాల రహస్యం వాళ్ళకి చెప్పనంత కాలం ఆయన ఏమీ చేయరు. పైగా నువ్వు వాళ్ళకు దూరంగా ఉన్నంత కాలం మీ నాన్నకి ఏ భయం లేదు. మనం వెంటనే సిరిపురం వెళ్ళాలి. ఈ సిరిపురంలో పులిని చంపే మొగోళ్ళేడని కూసిన ఆడదానివి నువ్వే కదూ? అవును, నేనే. ఏమి? పులిని చంపినోడి చేతనే నీ మెల్లో తాళి కట్టిస్తానన్నాడు కదా నీ బాబు. అన్నాడు. ఏమిటంట? అయితే నా చేత కట్టించుకో తాళి. ఏట్రా ఏదో సచ్చినోడా, పొద్దున్నే తాగ్గారు వచ్చావేట్రా? చిప ఆతులకి యువతల నా అట్టు మాడిపోతుంది. చూని అవ్వ, నీ అనాకాని అట్టు నువ్వును. నేను పులిని చంపానంటే నువ్వు అట్టు గురించి ఏడుస్తావేంటే? కావాలంటే ఈగో చూసుకో, గుర్తులు, కొమ్ములు, పులి కొమ్ములు. మా పులిగాడు పులిని చంపి మగాడైపోయాడ్రా. దెబ్బలేమో తగిలేంట్రా? నాకు దెబ్బలు తగలడం ఏంట్రా? ఒకే దెబ్బతో అదే గిలగిల సన్నుకు సచ్చింది. కావాలంటే ఇగో గుర్తులు. మా నాయనే మా ఊరు కట్టాలన్నీ తీర్చావు. సచ్చి నీ కడుపును కొడతాను. నీ చెవులకు బంగారు పోగులు చేయిస్తారా? ఆగండి ఆగండి, చెవులంటే జ్ఞాపకం వచ్చింది. అవునరా, పులికి చెవులుంటాయి గాని కొమ్ములుంటాయా? కొమ్ములేట్రా ఎరినా కొడక. పంచేటు కొట్టిందంటే మనిషి మరి మంచి నడకుండా సత్తాడు. నన్ను కొడతావేటి? పులిని చంపానని కొమ్ములు చూపించేది ఆడైతేనే. అమ్మో అమ్మో అమ్మో, నీ మాటలతో నన్ను పులిని కొట్టిస్తావా? పులి కొమ్ములు అని చెప్పి నా మెళ్ళ తాళి కట్టాలని చూసావు కదా, దొంగ చచ్చినోడా. చూసారా?
జైతో పాటు ఆ ఊరికి పులిని కొట్టే వీరుడు ఒకడు వచ్చాడన్నమాట. ఎవడవాడు? వాడు అచ్చు మన లైన్ లాగానే ఉన్నాడు బా. లైన్ సమయానికి గుర్తు చేశాం. మన రహస్యాలు బయటపడకుండా ఉండాలి అంటే పులి స్థానంలో సింహాన్ని ఉంచుతాం. ఎక్కడున్నాడు లైన్?